హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అక్కడ నుంచి మధుర మీనాక్షి తర్వాత ఇక్కడికి తంజావూరుకి వచ్చాము. తంజావూరులో పెరియ కోయిల అంటారంట. చాలా బిగ్ టెంపుల్ ఇది. తంజావూరులో రాజరాజేశ్వరం వాళ్ళు కట్టించారంట మొదలు. అది ఎప్పుడంటే 103 నుంచి 109 సంవత్సరాల ఆ మధ్యలో ఈ కట్టడం అనేది జరిగిందంట. ఇక్కడైతే వచ్చి విన్నాను, కొంచెం గైడ్స్ వాళ్ళు చెప్పారు. రండి ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం లోనికి. ఇంకోటి రాజులు దీన్ని కట్టారు. ఏ టర్మ్ నుంచి వీళ్ళు కట్టాడు అనేది కూడా ఇక్కడ ఉంది. 6th సెంచరీ, 6వ సెంచరీలో మాత్రం పల్లవ రాజులు దీన్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. అది 7వ శతాబ్దంలోకి వచ్చేసి ముత్తూరాయన్ అనే రాజవంశస్థులు వాళ్ళు కట్టించారు. తర్వాత 8వ చోళ రాజులు 850 నుంచి 1275 వరకు దీన్ని ఇక్కడ పరిపాలించారు. అలాగే కట్టడాలు కూడా జరిగాయి. ఆ తర్వాత 13వ శతాబ్దంలో మాత్రం 1218లో 13వ శతాబ్దంలో పాండ్యన్ రాజులు దీన్ని నిర్మించారు. ఇంకా తర్వాత 16వ శతాబ్దంలో వచ్చేసరికి నాయక్ అనే రాజులు పరిపాలించారు. ఆ పాలనలో కూడా ఇది కొంత అభివృద్ధిలోకి వచ్చిందంట. అది 1535 నుంచి 1674 వరకు అది జరిగింది. ఆ తర్వాత 18th సెంచరీలో వచ్చేసి మరాఠా రాజులు 1674 నుంచి 1832 వరకు వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి మన మీద అధికారం బ్రిటిష్ వాళ్ళు చెలాయించడానికి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని అప్పుడు వాళ్ళు పాలించే టైంలో వచ్చేసరికి 1787లో బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్ళిందంట ఇదైతే ఈ టెంపుల్. సో రండి వెళ్దాం. పెరియా కోయిల, వెల్కమ్. చాలా గొప్పవి, సూపర్. ఇది ఫస్ట్ గోపురము, కేరళ అందకన్ గోపురము. రాజరాజ చోళులు జయం కేరళ మహారాజ్. కింద రాయి, పైన చున్నము, పెయింట్ లేదు, ఒరిజినల్ రసాయనిక్ క్లీన్. అక్కడ చూడండి, 1 లెగ్ పైన 1 లెగ్ కింద చూపిస్తా. అది శివుడు, రుద్ర తాండవము. పార్వతి ఒక్కసారిలో డాన్స్ కాంపిటీషన్. శివుడు పార్వతి డాన్స్ చేస్తారు, కమ్మలు కింద అది ఆ మాదిరి పార్వతి డాన్స్ చేసలేదు. ఏడబడుతుంటే కమ్మ పార్వతీదేవి డాన్స్ వేస్తూ ఉంటే కమ్మ కింద పడినట్టు దాన్ని రూపాన్ని కూడా అది అక్కడ తిలకించారు. అది అక్కడ విగ్రహ రూపంలో మనకు తెలుపుతుంది అని చెప్తున్నారు. ఏమైందమ్మా? ఎనదరాయి ఒక్క తాని పైన ఒక్కట ఏమీ లేదు. ఈ ప్రొజెక్షన్ సిమెంట్ లేదు, చూనా లేదు, ఎనీథింగ్ లేదు. ఇది పసుల్ టెక్నిక్. ఈ రాయి ఇక్కడ లేదు, 60 కిలోమీటర్లో పుదుకోటై డిస్ట్రిక్ట్ ఉంది. అక్కడేంచి ఇక్కడ వుడ్వేల్స్, రాయి, అనిమల్స్. ధీరే ఐ ఎక్స్ప్లెయిన్. ఈ గుడి ప్రమాణ పత్ర గవర్నమెంట్ చూడండి. ఇది శాసనం కల్శాసన దాన్ రాజరాజ చోళ దాన్
400-400 డాన్సర్స్ ఇక్కడ డాన్స్ చేస్తారు. సాలరీ కెమెరా ఇట్లా అవుతుందా ఫాస్ట్ చెప్తారా ఏమైనా తమిళ మంది తెసలాంగా తెసలమాట. ఇక్కడైతే అమ్మవారిని తీయద్దు అంటున్నారు, అనుక తిప్పుకోండి అట్లా. ఇక్కడైతే అమ్మవారు వారాహి అమ్మవారు ఫేమస్. అమ్మవారిని అయితే ఎక్కడ చూడలేదు, ఇక్కడ కూర్చున్నారు. అమ్మవారు ఉన్నారు, ఎక్కడైతే నేను చూడలేదు. ఏ టెంపుల్లో కూడా వారాహి అమ్మవారి అవతారం అయితే చూడలేదు. ఇక్కడికైతే ఈ చోళరాజుల కాలంలో వాళ్ళు ఇక్కడ కూడా వారాహి అమ్మవారిని కట్టించారు. ఫస్ట్ కట్టించారు వారాహి. ఫస్ట్ గా 103 ఆ సంవత్సరంలో శతాబ్దాల క్రితం అవునండి. రాజరాజ నరేంద్రుల వాళ్ళకు ఇష్ట దైవం అంట అమ్మవారు. వారాహి అమ్మవారిని కూడా ఆ చోళరాజులు తెలిసే వాళ్ళు ఎక్కడ లేని విధంగా ఇక్కడైతే గుడి కట్టించారు. అలాగే ఇంకొకటి అలాగే అప్పుడు ఇది చోళరాజులు చెక్కించిన నంది ఇక్కడైతే ఉంది. ఇది చోళరాజుల కాలంలో నందిని మాత్రం చెక్కించారంట. ఆ నంది మాత్రం ఇక్కడ ఉంది. ఇంకా రండి ఫ్రెండ్స్, శివాలయానికి వెళ్దాం. మేడం ఇక్కడ రండి. చాలా తత్వం ఉంది. ఇది పరమాత్మ, ఇది జీవాత్మ, ఇది 3 సైత. అహంకార్ మాయా కర్మ, అహంకార్ మాయా కర్మ. ఈ జీవాత్మ ఇక్కడ చేరినది, పరమాత్మ దూరంగా. ఈ జీవాత్మ దక్షిణమూర్తి దేనికి కట్టారు? ఇక్కడ దక్షిణామూర్తి ఆహమ శాస్త్ర ప్రకారంగా ఇది కట్టారు. ఈ జీవాత్మ ఇక్కడ చేరినది, పరమాత్మ దూరంగా. ఈ జీవాత్మ గెట్ అవే ఫ్రమ్ 3 సైత. జీవాత్మ పరమాత్మ. ఇది 18వ శతాబ్దంలో మరాఠా రాజులు కట్టించారంట గణపతిని. ముందుగా ఇక్కడ గణపతి దర్శనం చేసుకున్న తర్వాత ఆ శివాలయానికి వెళ్ళాలి. రండి చూద్దాం. సీత మమ్మల్ని వదిలేసింది, మ్యాగీ దోస్తులు. ఇది రాజరాజ గురు అంట, ఖరోరారు అంట ఆయన పేరు. ఈ గుడిని మాత్రం ఆయన నిరూపించాడంట. ఇలా రావచ్చు రా, ఎక్కుతాడు తీసుకున్నా. సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు. రారా, ఏం కాదు, ఇక్కడ ఎవరు లేరా, ఎక్కుతాడు తీసుకో. వెనకకు లేదా వెనకకు దిక్కు, వెనక దిక్కు. ఇంట్రెస్టింగ్ ఫోటో డైలీ అభిషేకం నీళ్ళు పాలు. కింద భూదగణ అది దయ్యం. భూదగణ అక్కడ భూదగణ కాదు, అది ఇక్కడ బాణంతో ఉన్నట్టుగా ఉంది, కనబడిందా? ఆ కిందికి వచ్చాక ఇక్కడ శివుడు కత్తితో పట్టుకున్నట్టుగా ఉంది. అలాగే ఇక్కడ ఆ శివుడిది ఆ నీళ్లు లింగాన్ని అయితే కడిగిన తర్వాత అవి వచ్చే నీళ్లు ఆ బూరుతో తాగినట్టుగా ఆ వ్యక్తిని అందులో శిలా విగ్రహం చెప్పారు. అరకాసురుడో ఏదో సూర్యుడు అని చెప్పారు వాళ్ళైతే. చాలా గణాసురుడు. ఇది తీసుకున్నాను.
తొందరగా వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు దర్శనానికి వెళ్ళండి. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను రాజరాజ చోళులు కట్టించిన ఈ మందిరము మన ప్రపంచంలోనే ఎక్కడ లేనంత విధంగా అంత పెద్ద శివలింగం ఇక్కడ ఉంది. అంత పెద్ద ఆ గోపురంలో నుంచి ఆ వాటర్ ఎన్ని టన్నులు ఉంటుందో తెలియదు మనకు. అక్కడి నుంచి ఆ గుళ్ళో ఆ శివలింగం మీద వాటర్ పడతా ఉన్నాయి. నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. దేశం మొత్తంలోనే ఇది నంబర్ 1 గుడి అండ్ అలాగే నంబర్ 1 శివలింగం. అంత పెద్ద శివలింగం నేను చూడడం నిజంగా నా జన్మ ధన్యమైంది. అసలు మీ అందరిని చూపించే అనుకుంటే బాగుండేది. ఈ కార్తీక మాసంలో ఈరోజు రేపు కార్తీక పౌర్ణమి గర్భగుడిలో దాకా మాకు పర్మిషన్ ఇచ్చారు. నిజంగా చాలా అంటే మా మనసుకైతే నిజంగా నిండుగా ఉంది. ఇదంతా క్రెడిట్ గోస్ టు మై సీత ఇక్కడికి పిలిచింది. ఇక్కడ పెరియం తమిళ్ కాదు, పెరియ కోవెల్, తంజై పెరియ కోవిల్. ఇది నేను మాత్రం లింగం ఎక్కడ చూడలేదు, చూడబోమేమో ఇంకా కూడా. అంత పెద్ద శివలింగం ఉంది ఇక్కడ. కాబట్టి ఆ రాజాచరుడు 103వ సంవత్సరం నుంచి 109వ శతాబ్దం వరకు దాన్ని కట్టడం జరిగింది. ఇదంతా నిజంగా కూడా చాలా అంటే చాలా అద్భుతం ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా కానీ, నా యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైనా కానీ, అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళైనా సరే ఇండియాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తంజావూరు ఈ తంజా పెరియ కోవెల్ మిస్ అవ్వకుండా చూడండి. డోంట్ మిస్. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. చెప్పు రోజీ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సరేనా? మీ గురించే నేను మన తెలుగు ప్రేక్షకుల గురించి నేను గుడికి తీసుకోవడం జరిగింది. రోజీకి ఫోన్ చేసి నేను రమ్మని చెప్పాను. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ. చాలా బాగుంది, మంచి. అసలు ఇలాంటి లింగాన్ని మళ్ళీ ఎక్కడ చూడలేము మేము. చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇగో మా రిషి అయితే పాపం ఎక్కలేక లేక పేషెంట్ కాదు, యాక్టింగ్ చేస్తాను. నేను మైమర్చిపోయినాను. ఆ గోపురం చూసి నా వల్ల వాలిపోయాడు. నేను ఏం చేయాలో అర్థమైతే ఇట్లా కట్టిండు ఈ చోళులు అని చెప్పి. మా పూర్వీకులు అనుకోండి, చోళులు వాళ్ళే కట్టించారు కాబట్టి మా రిలేషన్స్ మా వాళ్ళే కట్టించారు. 13వ శతాబ్దంలో చుంద్రనాయని అనే అమ్మవారిని ఇక్కడ, అంటే సుందరమైన అమ్మవారంట, ఆ అమ్మవారిని ఇక్కడ ఈ గుడి కట్టించారు. బ్రహ్మన్ నాయన్ అనే ఒక రాజు ఈ అమ్మవారి గుడి కట్టించారంట. రండి వెళ్ళి చూద్దాం. ఇది మన ఇండియాలోనైతే ఇది పెద్ద నంది. ఫస్ట్ లేపాక్షి, ఇది 2nd ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఆ చోళరాజులు ఆ రకంగా అప్పుడు కట్టించారు. 12 టన్నులు అంట, 12 టన్నుల ఎంతో టన్నులని అని చెప్పారు. నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయాను. అన్ని టన్నులో ఉన్న ఈ నందీశ్వరుడు మన భారతదేశం అయితే 2nd స్థానము, అండ్ 3rd వచ్చేసి బెంగళూరు, 4th వచ్చేసి ఎక్కడో చెప్పారు, మర్చిపోయాను. ముఖ్యంగా శివయ్యకు మనం ఏదైనా విన్నవించుకోవాలంటే నంది చెవులో చెప్పాలి. చాలా మందికి మళ్ళీ చెప్తున్నాను, చాలా వీడియోలో కూడా ఇప్పటివరకు నేను చెప్పాను ఈ మెసేజ్. డైరెక్ట్గా మనం శివయ్యని ఏదైనా కోరుకుంటే అది ఆయన వినలేడంట. అందుకే నందీశ్వరుడు తన చెవులో చెప్తే
డైరెక్ట్ ఆ శివయ్యకి అందిస్తాడని ఇది ఒక ఉన్నది కహావతు. చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మీ అందరికీ చెప్పాలి. చూడండి ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. ఈ నందీశ్వరికి ఆపోజిట్గా అక్కడ చూస్తే ఆ శివ దర్శనము. అలాగే అక్కడ ఒక శివలింగం కూడా అక్కడ పైన కనిపిస్తుంది కదండి మనకు. ఆ శివలింగం లైట్ ఇప్పుడే వేశారు. ఆ పైన ఆ గోపురము, అక్కడ నుంచి గోపురం, అది ఎన్ని టన్నులు ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదంట. అలాగే ఇక్కడ నుంచి ఎక్కడైనా పద్మము అనేది ఇట్లా పువ్వు అనేది పద్మ పువ్వు ఎలా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం దీని వెనకాల ఉంది ఇలా ఉంటుంది. పద్మం అనేది ఇలా ఉంది, అది ఇక్కడ చూపిస్తాను రండి. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, కమలం పువ్వు ఎక్కడ కానీ ఏ గుళ్ళోనైనా సరే మనకు కమలం పువ్వు ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అది తలకిందులుగా పెట్టారు, పెట్టారు. దానికి ఒక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చేమో మేబీ. అది కొంత మనకు చెప్పలేరు కదా అన్ని కొందరు. మాకైతే ఇప్పటి వరకు అయితే ఇగో ఈ నందీశ్వరుడు, ఆ శివాలయము, ఆ చోళరాజులు కట్టించిన ఈ చరిత్ర అంతా కూడా నిజంగా పెరియా కోయిల్ ఇది మాత్రం మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదంతా ప్రాంతాన్ని అంతా మీరు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. ఆ కట్టడాలు, ఆ గోపురాలు ఒకే రాయితో కట్టడము. అలాగే ఇన్ని టన్నులున్న 12 టన్స్ ఏమో ఉందంట ఇది. ఈ నందీశ్వరుడు ఒకే రాయితో చెక్కబడింది. ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా 12 టన్నుల 14 టన్నుల మొత్తానికి అయితే చెప్పారు. నాకు ఇక్కడ నుంచి నాకు గుడ్ ఫ్రెండ్, మా రిలేషన్ లో నా కోడలు, తన పేరు వచ్చేసి సీత. చూపించండి సీత. ఓ సీత వెళ్ళిపోయారు. సీత చేసింది సీత. సో నా కోడలు అనమాట తను. ఆ రిలేషన్ లో తన దగ్గరికి వచ్చాము. నువ్వు మా కోసం అన్ని వంట చేస్తుంది పాపం, కష్టపడి అది కష్టపడింది. మీరు దాన్ని చెప్పండి మీ గురువారి కోసం. హాయ్ ఫ్రెండ్స్, మేము స్పెషల్గా సీతకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే సీత తమిళనాడులో తంజావూరులో ఉంటుంది. మేము తెలంగాణ నుండి వరంగల్ నుండి వచ్చాము ఇక్కడ తీర్థయాత్ర చూడడానికి. సో ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని మాకు తోడుండి చూపిస్తుంది. అలాగే మా కోసం వంట ప్రిపేర్ చేసింది. కాలీఫ్లవర్ అండ్ పప్పు. టేస్ట్ మాత్రం సూపర్ బాగుంది. మీరు కూడా మంచి చేయండి ఫ్రెండ్స్. బాయ్. టేస్ట్ బాగుందంట. హాయ్ ఫ్రెండ్స్, పప్పును ఈ రెండు కలిపి తీసుకుంటే ఎంత ఎంతో దూరం మనకు ఒక పరిచయం అనేది ఉండాలి అని అనుకుంటాం. అడవిలోనైనా సరే ఒక వ్యక్తి ఒక ఆధారంగా తన నిజంగా నాకు టిక్ టాక్ ఇచ్చిన ఒక గుడ్ ఫ్రెండ్. నిజంగా చాలా హ్యాపీ. చెప్పవేసింది మేము టిక్ టాక్ లో మేము ఫ్రెండ్స్ 5 years అవుతుందా, 7 years అవుతుంది. 7 years అవుతుంది. 1 year మేము బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాం టిక్ టాక్ ఉండేటప్పుడు. తర్వాత తను నా కోసం బెంగళూరుకి వచ్చింది అనమాట. నేను నమ్మలేదు. బెంగళూరు ఫ్లైట్ లో వచ్చింది నా కోసం. రోజు 5 ఫ్లైట్ వచ్చింది. ఒక 2 days నాకు టైం స్పెండ్ చేసింది. తర్వాత నేను తంజావూరులో సెటిల్ అవుతాను. ఒక 5 years లో ఫోన్ తెచ్చుకొని ఉంది నాకు. ఎప్పుడు ఫోన్ చేసి నువ్వు వచ్చేసి చాలా సార్లు చెప్పింది. నేను ఇక్కడ తంజావూరులో సెటిల్ అయ్యాను. ఆఫ్టర్ 7 years తర్వాత మై ఫ్రెండ్, మా అమ్మ అంతకంటే ఎక్కువ తను ఈరోజు వచ్చేది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ కంటే ఎక్కువ దైవం. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. ఇన్ని 7 years తర్వాత ఒక టిక్ టాక్ 100 మంది కలిపింది. టిక్ టాక్, ఇన్స్టా ఇవన్నీ నాకైతే నిజంగా కూడా నేను ఎక్కడైనా జర్నీ చేసినా కూడా ప్రతి ఒక్క ఊళ్ళో నాకు ఒకరు తెలిసే ఉంటారు. వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళు నా కోసం ఏదైనా చేయాలని ఒక ఆరాటం, ఆ ప్రేమ నాకు టిక్ టాక్ వచ్చింది. కాబట్టి అలాగే సీత కూడా నాకు టిక్ టాక్ ఇచ్చిన సీత. లవ్ యూ సీత. ఏం డల్గా ఉన్నారు?
జర్నీ చేస్తున్నాను. శివ మీకు మీరు తినేసాం లోపట్టున్నారు. వద్దు రోజమ్మని రోజు అని పిలిచే అధికారం ఓన్లీ ఈమె కుక్కదానికే ఉన్నది. రోజమ్మ అని రోజు అని పిలిచే అధికారం ఓన్లీ ఈ మొక్కదానికే ఉన్నది. నేను రోజు అనే అంతులేని ఎవరు ఎన్ని చెప్పాను కూడా నేను అంటే రోజు అని పిలిచి అమ్మ ఏజ్ తక్కువ చేస్తున్నారు మీరు. అది మా ఇద్దరికీ తెలుసు. అది మనం తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒక ఎపిసోడ్ చేపిద్దాం మనం. ఇలా సీక్రెట్ ఏంటి ఇద్దరు చెప్తారా ఏదో ఒక రోజు మీ ఇద్దరు సీక్రెట్ చెప్తారా? మీ ఇద్దరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాం. ఆడియన్స్ తెలవాలి కదా. పండు ఎవరికి అమ్మ అమ్మకు పెట్టుకోండి, నేనే పెట్టుకుంటాను. సపరేట్గా చీరలను పూలు తీసుకున్నాను. చల్లగా ఉండాలి సీత, అందరూ దీవించండి పెద్దోళ్ళు మీరు. రూపాయలు ఏ కట్టు ఉందని అడిగాను. కట్టనా? కట్ట ఎక్కడ అక్క అక్క ఏం కావాలి చెప్తున్నా. మధ్యలో తీసుకోలేదు. పిల్లకి అట్టపళ్ళు తింటారు. అట్టపళ్ళు సూపర్. కొంచెం ముందుకు రండి.
చాలా హ్యాపీగా ఉంది. ఏమో తెలియదు, నాకు ఇంత మంచి ఫ్యామిలీ నాకు వరంగల్లో ఉందని నాకు రోజు ఒకటే తెలుసు. కానీ మా అక్క వాళ్ళందరూ ఇంతమంది నాకు దేవతలాగా ఉన్నారు. నిజంగా అమ్మవారి రూపం ఉన్నారు, వీళ్ళంతా దుర్గమ్మ రూపం ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి బిడ్డలాగా నాకు కనపడుతున్నారు. చాలా చాలా సంతోషం ఉంది. ఈరోజు మన ఇంటికి వీళ్ళంతా రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.